దేవా, ఈ ఉదయం చాలా అందంగా ఉంది కదా. అవును పార్వతి, నీతో పాటు మరింత అందంగా ఉంది. శివుని నుదుటిపై మెరిసే విభూతిని చూసి పార్వతీమాత మనసులో ఒక ప్రశ్న పుట్టింది. ప్రభూ, మీరు ఎప్పుడూ విభూతిని ఎందుకు ధరిస్తారు? అప్పుడే శివుడు ఒక కథను చెప్పటం ప్రారంభించాడు. ఒక గ్రామంలో అపార సంపద ఉన్న ఒక ధనవంతుడు ఉండేవాడు. కాని అతనిలో అహంకారం ఎక్కువ. ఈ ప్రపంచంలో అన్నీ నశ్వరమైనవే. గర్వం, సంపద, శరీరం కూడా శాశ్వతం కావు. అది ఏ సత్యం ప్రభూ? దయచేసి నాకు చెప్పండి. నేను ఈ పల్లికి జమీందార్ని. నా మాట ఇక్కడ శాసనం. అందరూ జాగ్రత్తగా వినండి. నా బిడ్డ, అహంకారం శాశ్వతంగా ఉండదు. నాకు సంపద, అధికారం ఉన్నాయి. నాకు ఎవరూ అవసరం లేదు. ఇది గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఈ విభూతి పరమసత్యం. ఇది అస్తిత్వపు అనిత్య స్వభావాన్ని, ఆత్మ యొక్క శాశ్వత సారాన్ని సూచిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.